ఆర్మూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీ రఘు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2K రన్ నిర్వహించాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 2K రన్ మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపాలిటీ ముందంజలో నిలపాలని పిలుపునిస్తున్నాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా అధికారులు ఉంటారని, ప్రగతి ప్రణాళిక అమలులో అధికారులు కీలక పాత్ర పోషించాలని కోరుతున్నాము. అన్ని వర్గాల అభ్యున్నతికి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆదర్శ పరిపాలనలను ప్రజలు ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఆర్మూర్ పట్టణ ప్రజలు కూడా తమ సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. నందిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు, వారధి అధికారులని పథకాలు ప్రజలకు వెళ్లాలంటే అధికారులు సహకరించాలని, పార్టీల ప్రస్తావన కాకుండా ప్రజలతో మమేకంగా ఉంటూ పాలనకు సహకరించాలని కోరారు. ఈరోజు నందిపేట మండలంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. కానీ ప్రజలు వాళ్ళతో సంతృప్తిగా లేరు. అన్న తులం బంగారం ఇంకా 3 ఏళ్ళు అవుతున్నది, ఎప్పుడు ఇస్తారన్న తులం అని అడుగుతున్నారు. ప్రజలకేం చెప్పలేకపోతున్నాం. రెండోది పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక పెన్షన్ లేదు. పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న అని అడుగుతున్నారు. 4,000 రూపాయలు పెంచుతామన్నారు, పెన్షన్లు అవి కూడా ఇవ్వట్లేదు. నిరుద్యోగులు కూడా ఎక్కడికి వచ్చినా మాకు ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యేలుగా. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు అయింది, ఇంకా దయచేసి ప్రచారం పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టు. నువ్వు అనుకుంటున్నావు వచ్చి ఇంతకుముందు వాళ్ళు మోసం చేసినట్లు మళ్ళీ ఎలక్షన్ రాగానే 8,000 పెన్షన్ ఇస్తా, లేకపోతే 6 తులాల బంగారం ఇస్తాను మళ్ళీ మోసం చేసి గద్దెనెక్కుతా అనుకుంటున్నావు. కానీ ప్రజల నుంచి బాగా నిరసన తెలుపుతున్నారు, ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, నిలదీస్తున్నారు. మేము ఏం చెప్పుకోవాలా, ఇబ్బందికరంగా ఉంది రేవంత్ రెడ్డి. దయచేసి ఇక్కడ అలానే ఇక్కడున్న గోదావరి పరివాహక ప్రాంతాలు సుమారు 30 గ్రామాల ప్రజలు అడుగుతున్నారు. అన్న పుష్కరాలు మళ్ళీ కొడంగల్కి వస్తాయా, మధిరకు వస్తాయా, గోదావరి ఇక్కడున్నది, అలా ఈ గోదావరిని కూడా ఉండబోతారా నల్గొండోడు, ఖమ్మమోడు, మహబూబ్ నగరోడు అని అడుగుతున్నారు. కాబట్టి మీరు దక్షిణ తెలంగాణ మంత్రులకు చెప్తున్నా, ఇప్పటికన్నా దీంట్లోనే మోసం చేయకుండా మమ్మల్ని, ఆర్మూరు ప్రాంత ప్రజల్ని. ఎందుకంటే గోదావరి, శ్రీరామ్ సాగర్ మొత్తం మా వైపే ఉంది. గోదావరి పుష్కరాలకు 3,000 కోట్లు అంటున్నారు. ఒక 300 కోట్లను కేటాయిస్తే ఒక 30 గ్రామాల పేదరికము, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగం తగ్గుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని కూడా ఈ ద్వారా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని. టూరిజం అభివృద్ధికి, ఈకో టూరిజంకు 200 కోట్లు అడిగాము. ఇంకా 2 కోట్లు ఇచ్చాడు ముఖ్యమంత్రి. ఇంకా 198 కోట్లు బాకీ ఉన్నాడు. ఆ 198 కోట్లు కొడంగల్కి తీసుకుపోయిండు. ఒకవేళ
మనకి ఇవ్వకపోతే కొడంగల్ ఏవైతే తీసుకుపోయిండో అట్లా కట్టుకున్నాయి కూలగొట్టాలని అంటున్నారు ప్రజలు. మనకి ఇయ్యని తీసుకుపోయిన డబ్బులు కొడంగల్ కొండపోతే పోయి కూలగొట్టాలంటున్నారు. కానీ ప్రజల నిర్ణయాన్ని తర్వాత చూద్దాం. మనం ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇంకా మరీ ముఖ్యంగా ఈరోజు భారతదేశం ప్రశాంతంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలా. భారతీయ జనతా పార్టీ అధికారం ద్వారా, నరేంద్ర మోడీ నాయకత్వం ద్వారా, ప్రపంచంలో మనం ఏర్పరచుకున్న సంబంధాల ద్వారా ఈరోజు ఒకే ఒక ప్రధాని ప్రపంచంలో ఉన్నాడు. అమెరికా ప్రెసిడెంట్తోని, రష్యా ప్రెసిడెంట్తోని, ఇరాన్ ప్రెసిడెంట్తోని, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్తోని మాట్లాడే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. ప్రజలు కూడా అక్కడ మహమ్మద్ ప్రవక్త పుట్టిన సౌదీలోనే నమాజు చేసుకోలేని, వాళ్ళ ప్రార్థనలు చేసుకోలేని, వాళ్ళ పండగ చేసుకోలేని, వాళ్ళ ఉపవాసాలు చేసుకోలేని ఒక పరిస్థితులలో ఉన్నది. ఈరోజు బాంబుల భయంతో దుబాయ్లో కావచ్చు, ఖత్తర్లో కావచ్చు, సౌదీలో కావచ్చు, బహ్రెయిన్లో కావచ్చు, కువైట్లో కావచ్చు, బాంబులు తప్ప భయంతో బతుకుతున్నారు. బాంబుల భయం లేకుండా ముస్లింలకు మరీ ప్రత్యేకంగా మీ 30 రోజుల ఉపవాస దీక్షలు దేశవ్యాప్తంగా శాంతియుతంగా జరుపుకునేటట్టు చేసిన ఘనత అది భారతీయ జనతా పార్టీకి చెందుతుందని చెప్తున్నారు. రెండోది, ఈరోజు క్రికెట్ మిగతా వాళ్ళకు కూడా చెప్తున్న భారతీయులకు సన్నాసి లెక్కలాగా ఉండకుండ్రి. ఆర్మూరు పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది సండే రోజు డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో కూడా మన లాంచ్ అయింది. మనము నిన్న ఇక్కడ స్టార్ట్ చేసినాము, ఈరోజు కూడా ఇస్తున్నాము. ఇది ఇట్లా మన డివిజన్లో వచ్చేసి ఆర్మూరు, బాల్కొండ, మోర్తాడు ఈ 3 ఏరియా హాస్పిటల్లో వ్యాక్సినేషన్ అనేది హెచ్పివి వ్యాక్సిన్. ఇది గర్భసంచి క్యాన్సర్ రాకుండా చూసే వ్యాక్సిన్ కాబట్టి 14 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం మనం మరి ప్రతి స్కూళ్ళలో వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అందరికీ అయ్యేటట్టు రోజు ఒక 50 నుంచి 100 మెంబర్స్కి ఇస్తూ వ్యాక్సిన్ అనేది ప్రోగ్రామ్ అనేది జరుగుతూనే ఉన్నది. మీరు కూడా అందరు కూడా ఇది వాళ్ళకు భయాలు అపోహలు ఏం లేకుండా అందరు తీసుకునేటట్టు మీరు కూడా ప్రోత్సహిస్తారని, ఆ రకంగా చూస్తారని ఆశిస్తూ ముగిస్తాను. ఆర్మూరు పట్టణంలోని 15వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీలలో చెత్తను ఎవరు వేయవద్దని సూచించారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆర్మూరు మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఉమామహేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మా సొంత వార్డులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులోని డ్రైనేజీలను శుభ్రం చేయించడం జరిగింది. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాము. చెత్తను ఎవరు కూడా బయట వేయకూడదని మున్సిపల్ ట్రాక్టర్లలో మాత్రమే చెత్తను వేయాలని కోరుతున్నాము. ఆర్మూర్ మున్సిపాలిటీ జిల్లాలలోనే స్వచ్ఛ మున్సిపాలిటీగా ప్రథమ స్థానంలో నిలుపుకుందామని ప్రజలను కోరుతున్నాము. ధన్యవాదాలు. వ్యాపార సిండికేట్ ను అరికట్టి ఎర్రజొన్న పంట ధర తగ్గకుండా చూడాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నలు క్వింటాలకు 3,850 రూపాయలు పలికిన ధర ప్రస్తుతం వ్యాపార సిండికేట్ కారణంగా 3,450 వరకు పడిపోవడంతో ఎర్రజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు. సోమవారం విషయమై ఆయన జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఎర్రజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్య వివరించి వ్యాపార సిండికేట్ అరికట్టాలని కోరారు.
తెలిపారు. జేసీ గారిని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇద్దరిని పెట్టుకొని కింది లెవెల్లో ఎంఆర్ఓ అండ్ ఏఓస్ని పెట్టుకొని ఈ ఈ ఈ వ్యాపారస్తులందరినీ కూడా పిలవండి మేడం. ఒకసారి మీరే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడించి మీ దగ్గరనే పిలవండి మేడం. పిలిచి కొద్దిగా గట్టిగా చెప్పి మేడం ఎస్ మేడం అయ్యా ఇప్పుడు ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీ మేడం, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ. సింపుల్గా ఏంటంటే మీరు వాళ్ళందరినీ పిలిచి ఏమైనా రేటు మరి 3,800 ఉన్నది మీకు ఎందుకు తగ్గిస్తున్నారు, మీరు తగ్గిస్తే బాగోదు, కొద్దిగా గట్టిగా మాట్లాడితే మేడం దే విల్. ఇంతకుముందు కూడా అట్లే జరిగితే నేను తెచ్చేది మేడం, దారిలోకి తెచ్చేది. కొద్దిగా ఇంటర్ఫేర్ అయితే దారిలోకి వస్తాను మేడం. నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి మున్నూరు కాపు సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. నందిపేట సర్పంచ్ సిలిండర్ లింగం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మందమైపాల్, మాజీ జడ్పీటీసీ సుదర్శన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి మున్నూరు కాపు సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ప్రధాన సమస్య ఉంది. దానికి అప్పటికే మనకు వచ్చిన నిధులు అయిపోయినాక మనం సభ పెట్టుకున్నాం. అందుకు అప్పుడైతే ఏదైతే హామీ ఇచ్చినామో దాన్ని మనం నెరవేర్చలేకపోయినాం. తప్పకుండా ఈ సమస్య నా సమస్యగా భావించి వచ్చే ఏ ఫండ్ అయినా సరే దాంట్లో మొదటి ప్రాధాన్యతగా 50 లక్షల రూపాయలతోని ఆ డైనింగ్ హాల్ని కంప్లీట్ చేపిస్తానని దాతలు ఉన్నారు. గిన్నెలకు కానీ ప్లేట్లకు కానీ అన్నిటికి కూడా దాతలు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా తొందరలోనే ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ నిధులు రాజ్యసభ ఎంపీ గారిని కానీ ఎవరన్నా మిమ్మల్ని కోరేది, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, రైతుల ప్రభుత్వం ఉంది, గరీబుల ప్రభుత్వం ఉంది కనుక పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులు ఉన్నారు, కొంతమంది వేరే పార్టీల నుంచి కూడా గెలిచింటారు. భీమ్గల్ ప్రెస్ లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పృథ్వీరాజ్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, కోశాధికారిగా బ్రహ్మానందన్ ను ఎన్నిక చేశారు. ఎన్నికైన నూతన కార్యవర్గ అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి కృషి చేస్తామని, తమపై నమ్మకం ఉంచి ఎన్నిక చేసిన సభ్యులందరికీ కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడి సుధాకర్, డిఎస్ రవి, జోషి శ్రీనాథ్, గట్ల దామోదర్, ప్రమోద్, చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండలం దీర్ఘం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పిఎస్సి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ చిట్ట లింగారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎస్సి పరిధిలోని 155 మంది మహిళలు, 113 మంది పురుషులు, మొత్తం 268 మంది హాజరై వివిధ రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం జరిగిందని, వీరిలో 68 మందికి రక్త నమూనా సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగిందని, 34 మంది పేషెంట్లను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఆయేషా, రక్షిత తదితరులు పాల్గొన్నారు. జల్దీ జల్దీ ఇచ్చి పంపండి, వాటిలో వేడి చేస్తుంది. జల్దీ జల్దీ ఇచ్చి పంపండి. ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ లేదు. ఆర్మూరు మండలంలో జరుగుతున్న ఉచిత గాలికుంటి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్య మరియు
పశుసంవర్ధక శాఖ ఇన్ఛార్జ్ బస్వారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మామిడిపల్లి, గోవింపేట్, చేపూరు, సుర్బిరేల్ గ్రామంలో తిరిగి ఆయా గ్రామంలో గాలికుంటి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 1,79,000 పాడి పశువులకు టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉచిత గాలికుంటి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నేటి నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని రైతులందరికీ నమస్కారం. ఈరోజు 10వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు జిల్లాలో ప్రతి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. కావున రైతు సోదరులందరూ తమ వద్దకు వచ్చిన పశు వైద్య సిబ్బంది వారికి సహకరిస్తూ తమ వద్ద ఉన్న పశువులన్నిటికీ 4 నెలల పైబడి ఉన్న ఆవు జాతి కానీ గేదె జాతి కానీ పశువులన్నిటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. కావున రైతులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని గాలికుంటు వ్యాధి సోకకుండా తమ పశువులకు సోకకుండా నివారించుకోవాలని సూచించలేదు. మేడం గారు వచ్చారు. మన ప్రజలు, రైతులు ఈ సద్వినియోగం ఉపయోగించుకోండి. అందరు కూడా అంటే ఈరోజు 2 సంఘాలు పెట్టారు. ఓటీపీ వస్తుంది. ఓటీపీ రైతుల దగ్గర ఓటీపీ తీసుకొని వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకొని గాలికుంట వ్యాధులు ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ సహకరించాలని కోరుతున్నాం. బాల్కొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ గార్గే భవాని బాల్కొండ ఆదర్శ పాఠశాల హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదర్శ పాఠశాల బాల్కొండ యొక్క హాస్టల్ నిర్వహణ పూర్తి బాధ్యతలను కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి గార్గే భవాని నేడు బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ వెల్లడించారు. హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ విద్యార్థినులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి విద్యార్థులు మేడం గారికి కళ్ళ కట్టినట్టు వివరించడం జరిగింది. తర్వాత మేడం గారు మరి కేర్ టేకర్ ఈనాను టర్మినేట్ చేస్తున్నట్టు సాయంత్రం మరి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తదనంతరము బాధ్యతలను కేజీబీవీఎస్ఓ మేడం భవానీ మేడం గారికి చూసుకోమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారము ఇప్పటి నుంచి మేడం గారు చూసుకుంటారు. విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల విషయంలో పై అధికారులను సంప్రదించి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తాము. ఏదైతే మెనూ ఉన్నదో మెనూ ప్రకారమే విద్యార్థులకు ఇక్కడ ఫుడ్ కానీ ఇతర అన్నీ కూడా అందే విధంగా చూసుకుంటామని తెలియజేస్తాం. భవాని కస్తూర్బా బాల్కొండ స్పెషల్ ఆఫీసర్ని. నిన్న మేడం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్గా. తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దని మా తరపున పిల్లలందరినీ మంచి చూసుకుంటామని హామీ ఇస్తున్నాము. పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ వైపు దిశగా పిల్లల్ని ప్రయాణింపజేసి మంచి ఫలితాలు సాధించే దిశగానే పిల్లల్ని తీర్చిదిద్దుతాము. థ్యాంక్ యూ. జకరంపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించామని సర్పంచ్ శివప్రసాద్, ఉప సర్పంచ్ భూమిక శేఖర్ తెలిపారు. వారు మాట్లాడుతూ 5వ రోజు సందర్భంగా గ్రామంలో మురికి కాలువల పూడికతీత, పేరుకుపోయిన చెత్త సేకరణ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం తదితర కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు పట్టణంలోని 29వ వార్డు కమలనూరు కాలనీకి చెందిన అశోక్ తన మిత్రులతో గత వారం క్రితం బైక్ పైన నిజామాబాద్ వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్ వారింటికి వెళ్లి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకుని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం నుండి ఎల్ఓసి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఎన్ని రోజులు వస్తున్నారు? అది తీసిన 41 days కంపల్సరీ దాని కండిషన్.
ఇంకెక్కడ కాదు తల్లిని సర్చ్ ఇచ్చిన ఇప్పుడు చేతులు కొంచెం ఇక్కడ చిన్న చిన్నగా మాడిపోయినాయి మెయిన్ కదా బండి కూడా రెండు